ఎట్టకేలకు హిందూపురం తెలుగుదేశంలో వివాదానికి తెరపడింది. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన బాలకృష్ణ తన వ్యక్తిగత సహాయకుడు శేఖర్ను తొలగించాలని నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధి, ఎన్టీఆర్పై సినిమా విషయాలపైన సీఎంతో బాలయ్య చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలోని కార్యకర్తల్లో ఉన్న గందరగోళం, వ్యక్తిగత సహాయకుడు శేఖర్పై ఆరోపణల అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. గ్రూప్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని చంద్రబాబుకు బాలయ్య తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకు శేఖర్ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. హిందూపురం ప్రస్తావన కూడా వచ్చింది. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి, అందరు పార్టీ కోసం. ఇక్కడ నేను చెప్పాను ఇంతకుముందు, నేను ఏ హోదా కోసం రాలేదు, నేను వచ్చింది సేవ చేయడానికి. లేకపోతే ఉన్న హోదా కంటే నాకు మించింది ఏమి లేదు. టీడీపీలో 2 వర్గాలు కదా, అక్కడ మన వర్గాల రాజకీయం ఉండింది. ఒరిజినల్ గా ఒక ఆలన పాలన లేక దాన్ని ఒక గొడుకుంది తీసుకొద్దామని ప్రయత్నం. ఎవరికి వాళ్ళు కొంచెం మారాలంటే టైం పడుతుంది. ఏదైనా ఒకసారి సడన్ గా ఏదైనా చేయాలన్నా వాళ్ళకి అది మెంగుడు పడకుండా ఉంటుంది. కొద్దిగా అది సహజం. ఆ విషయంలో ఎవరి బాధ్యతలు వాళ్ళు అప్పచెప్పినప్పుడు ఎటువంటి గ్రూపులు లేకుండా అందరం కలిసికట్టుగా ఒక గుడి కింద ఒక కుటుంబ సభ్యుల్లా పనిచేస్తాం. మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో తాను స్థానం ఆశించడం లేదని బాలయ్య స్పష్టం చేశారు. తనకు ప్రస్తుతం ఉన్న పదవి చాలన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 4 నెలల్లోనే హిందూపురంలో నీటి సమస్యను పరిష్కరిస్తానన్నారు. పారిశ్రామికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనేమి, అటు నీళ్లు, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా. సో అలాగే ఒక టూరిజం సర్క్యూట్ కూడా చేస్తే బాగుంటుందని, అంటే మన లేపాక్షి కానివ్వండి, లేకపోతే అక్కడ వీరపురం బర్డ్ శాంక్చురీ, ఆ పక్కన పెనుగొండ ఫోర్ట్ ఉంది, అలాగే సత్యసాయిబాబా పుట్టపర్తి ఉంది, తెమ్మమ్మ మర్రిమాను, అది ఇవన్నీ కూడా టూరిజంను కూడా సైడ్ బై సైడ్ ఇండస్ట్రీస్ వీటన్నిటితో పాటు కూడా డెవలప్ చేయడం గురించి డిస్కషన్స్ జరిగింది. తన తండ్రి తారక రామారావు జీవిత విశేషాలపై తీస్తున్న సినిమా గురించి ముఖ్యమంత్రికి బాలయ్య వివరించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు, పాలన సాగిన విధానంలో లోతైన విషయాలు తెలుసుకునేందుకు ఆయన సమకాలీకులతోనూ బాబు చర్చించారు. తారక రామునిలోని వివిధ కోణాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పిన ఆయన సినిమా కథ కోసం ఎన్టీఆర్ చిన్ననాటి విశేషాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ స్నేహితుల దగ్గర్నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు మీడియాకు వివరించారు. ఒక మహానుభావుడు ఆయన పూర్తిగా ఆవిష్కరించాలి ఆయన పాత్రని. ఒకవైపు ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవాలా, అదే మహానుభావుడు గొప్పతనం. సో అలా కొన్ని ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఏ రామారావు అయితే తెలుసో తెలియని విషయాలు కూడా వాటితో జోడించి సినిమా చేయడం జరుగుతుంది. ఆయన పాత్ర మాత్రం నేనే చేస్తున్నాను, డైరెక్షన్ ఎవరు చేస్తానని ఇంకా డిసైడ్ చేయాల. నియోజకవర్గం అభివృద్ధి, సినిమాలు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నానన్న బాలయ్య కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు.